జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 93వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః అష్టమోధ్యాయః విష్ణు ఆరాధనా విధానము. 92వ భాగానికి కొనసాగింపుగా వృత్యర్థం యాజయేశ్చాన్యాన్ అన్యానధ్యాపయేత్తథా కుర్యాత్ ప్రతిగ్రహాదానం శుక్లార్ధాన్యాయతో ద్విజా. బ్రతుకు కొనసాగుటకు ఇతరులతో యాగములను చేయించవలెను, అట్లే ఇతరులకు అధ్యాపనమును చేయవలెను. న్యాయబద్ధముగా శుక్లధనమును దానముగా తీసుకొనవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వృత్యర్థ్యమిది ప్రతిగ్రాహ్యో గవాదిః శుక్లార్ధాన్యాయార్జిత శుక్లధనాన్ విప్రాదేహి స్వవృత్యుపాత్తం సర్వేషామేవ శుక్లం క్రమాగతం ప్రీతిదాయం ప్రాప్తం చ సహ భార్యయా అవిశేషేణ సర్వేషాం ధనం శుక్లముదాహృతమితి విష్ణుః శ్రుతశౌర్యతపః కన్యాయాజ్యశిష్వాన్వయాగతం ధనం సప్తవిధం శుక్లమితి నారదః న్యాయతః కాలపురుషదానాది నిషిద్ధ ప్రతిగ్రహాదివృత్తిం వినా ఆపదితు శ్రుద్ధాద్రాజాదే గ్రాహ్యం రాజాంతే వాసియాజ్యేభ్యః సీదన్నిశ్చేద్దనం క్షుదా ఇతి నరాణ్యః ప్రతిగృహ్ణీయా లుబ్ధస్యోశ్చాస్త్రవర్తినః ఇతి స్మృతేశ్చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. వృత్యర్థము అని ప్రతిగ్రహ, గోవు మొదలగు వాటిని దానముగా స్వీకరించవచ్చును. శుక్లార్థాన్ అనగా న్యాయముగా సంపాదించిన శుక్లధనములను విప్రాదులకు స్వవృత్తి వలన లభించినది అందరికీ శుక్లమే. వంశ క్రమముగా లభించినది, ప్రీతితో ఇచ్చినది, భార్యతో వచ్చినది, విశేషము లేకుండా అందరికీ ఆ ధనము శుక్లమే అనున్నది విష్ణు స్మృతి. శాస్త్రము వలన, శౌర్యము వలన, తపస్సు వలన, కన్య వలన, యజ్ఞము చేయించుట వలన, శిష్యుని వలన వంశముతో వచ్చినది అని. ఈ 7 విధములుగా లభించిన ధనము శుక్లము అని నారదులు చెప్పిరి. న్యాయతః అనగా కాలపురుష దానాదులలో నిషిద్ధమైన ప్రతిగ్రహము కాకుండా ఆపదలో మాత్రము పరిశుద్ధుడైన రాజు వలన గ్రహించవచ్చును. రాజుల వలన, శిష్యుల వలన, యాగములను చేయించుట వలన ఆకలితో బాధపడుచున్నప్పుడు దానము తీసుకొనవచ్చును. లుబ్ధుడు శాస్త్రమును అతిక్రమించు రాజు వలన ప్రతిగ్రహము చేయరాదు అని స్మృతి. సర్వభూతహితం కుర్యాత్ నాహితం కస్యశ్చిద్విజః మైత్రీ సమస్త భూతేషు బ్రాహ్మణస్యోత్తమం ధనం. బ్రాహ్మణుడైన వాడు సకల ప్రాణులకు హితము చేయవలెను, ఏ ఒక్క ప్రాణికి అహితమును చేయరాదు. సకల ప్రాణుల యందు మైత్రీభావమే బ్రాహ్మణునకు ఉత్తమ ధనము. గ్రామ్ణీ రత్నే చ పారక్యే సమబుద్ధిర్భవేద్విజః ఋతావభిగమః పత్న్యాం శస్యతే చాస్య పార్థివ. రాయిలోను పరుల రత్నమునందును బ్రాహ్మణుడు సమబుద్ధిగా ఉండవలను. ఋతుమతి అయిన భార్య యందు యథాకాలము సంగయించవలను. ఇది బ్రాహ్మణునకు ప్రశంసించదగినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. గ్రామ్ణీతి ఋతావభిగమః చతుర్థి ప్రవృత్య షోడశమిత్యాది షోడశర్తుని శాస్త్రేణాం తస్మిన్ యుగ్మాసు సంవిశేత్ బ్రహ్మచర్యేవతా స్వాద్యాశ్చత్త స్రస్తు వివర్జయేదితి చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. గ్రావ్ణి ఇతి అని. ఋతుకాలములో సంగమము 4వ రోజు నుండి 16వ రోజు వరకు సంగమించవలను. స్త్రీలకు 16 రాత్రులు ఋతుకాలము. ఆ కాలములలో సరిదినములలో 4, 6, 8, 12, 14, 16 దినములో రాత్రిపూట సంగమించవలను. మొదటి 4 దినములను విడిచిన వాడు బ్రహ్మచారియే. దానాని దద్యాదిశ్చాతో ద్విజేభ్యః క్షత్రియోపి యజేత వివిధైర్యజ్ఞైః అధీయేత చ పార్థివః. ఇక క్షత్రియుడు ఇచ్ఛాపూర్వకముగా బ్రాహ్మణులకు దానము చేయవలను, వివిధ యజ్ఞములను ఆచరించవలను, అధ్యయనము చేయవలను. దాన యజన అధ్యయములు క్షత్రియ కృత్యములు. శస్త్ర జీవో మహీరక్ష ప్రవరా తస్య జీవికా తత్రాపి ప్రథమః కల్పః పృథివీ పరిపాలనం. శస్త్రముతో జీవించుట, యుద్ధమున గెలిచి జీవించుట, భూమిని రక్షించుట ఈ 2 క్షత్రియునికి గొప్ప జీవనము. ఆ రెంటిని పృథివిని పాలించుట మొదటి పక్షము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. శస్త్రాజీవ ఇతి తత్రాపి వృత్తిద్వయేపి పృథివీ పాలనం ప్రథమే ముఖ్యే కల్పే వర్తత.
ఇది శేషః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. శస్త్రజీవాని తత్రాపి అనగా రెండు వృత్తులలో పృథివీ పాలనము మొదటి కల్పమున ఉన్నది అని భావము. ధరత్రీ పాలనేనైవ కృతకృత్యా నరాధిపాః భవంతి నృపతేరంస యతో యజ్ఞాది కర్మణాం. రాజులు ధరిత్రీ పాలనతోనే కృతకృత్యులయ్యెదరు. యజ్ఞాది కర్మలలో రాజులకు భాగము లభించును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ధరిత్రీతి అంశాష్ట తురీయార్ధత్రిపాదాఖ్యాః. తత్ర రాణ్యో దేశే స్థితే కృతస్య షష్ఠాంశస్యాత్ అహం త్వాం రక్షామీత్యపదాప్రదాయనే పాదాః. తద్రక్షార్థమన్నదానేర్ధం తత్కృత్యాన్నప్రదానే త్రిపాదం. ధర్మశంష్టాంస భాగీ స్యాత్ ప్రజా ధర్మేణ పాలయన్నితి భారతే. యదా చతుర్థం ధర్మస్య రక్షితా లభతే ఫలం పాపస్యాపి తథా మూఢభాగం ప్రాప్నోత్య రక్షితా. రక్షిష్యామీతి చోక్తం తే న చక్ష్ణోషి రక్షితుమితి హరివంశే అర్జునం ప్రతి బ్రాహ్మణవచనం. యస్యాన్నపానపుష్టాంగః కురుతే ధర్మసంచయం అన్నప్రదాతు తస్యార్థం కర్తుశ్చార్థం న సంశయ ఇతి. అన్నదాతు శ్రేయో భాగా కర్తా పాదేన లిప్యత ఇది వచనాంతరం. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. ధరిత్రి అని అంశలు 6, 4 సగము 3 పాదములు. రాజుగారి దేశంలో నున్నవారు చేసిన ధర్మంతో రాజునకు 6వ భాగము లభించును. నేను నిన్ను రక్షిస్తాను అని అభిప్రదానము చేసిన వాని నుండి సగపాదము లభించును. అతనిని రక్షించుటకు అన్నదానము చేసినచో రాజునకు సగభాగము వాని నుండి లభించును. చక్కగా సత్కరించి అన్నదానము చేసినచో అతని నుండి 3 భాగములు రాజునకు లభించును. ప్రజలను ధర్మముగా పాలించు రాజునకు ప్రజలాచరించు ధర్మములో 6వ అంశ లభించును అనునది భారతవచనము. రక్షించు రాజునకు ప్రజలాచరించు ధర్మములో 4వ భాగము లభించును. రక్షించనచో పాపములో కూడా 4వ భాగము లభించును. రక్షించదనని చెప్పినావు, రక్షించలేదు అని హరివంశమున అర్జునుతో బ్రాహ్మణుడన్న మాట ఎవరి అన్నపానములతో పుష్టిని పొందినవాడు ఆచరించిన ధర్మములో అన్నమిచ్చు వానికి సగభాగము, కర్తకు సగము, ఇందులో సందేహము లేదు. అన్నమిచ్చిన వానికి 3 భాగాలు, ధర్మకర్తకు 1 భాగము లభించును అని ఇంకో వచనము. దుష్టానాం శాసనాద్ రాజా శిష్టానాం పరిపాలనాత్ ప్రాప్నోత్యభిమతాన్ లోకాన్ వర్ణ సంస్థాం కరోతి యః. దుష్టులను శాసించుట వలన, శిష్టులను రక్షించుట వలన, వర్ణ వ్యవస్థను చేయుట వలన తాను కోరిన లోకములను లభించును. పశుపాల్యం చ వాణిజ్యం కృషించ మనుజేశ్వర వైశ్యాయ జీవికాం బ్రహ్మా దదౌ లోక పితామహ. పశువులను పాలించుట, వ్యాపారము, వ్యవసాయము లోకపితామహుడైన బ్రహ్మ వైశ్యునకు జీవికగా ఇచ్చెను. తస్యాప్యధ్యయనం యజ్ఞోదానం ధర్మస్య సస్యతే నిత్య నైమిత్తికాదీనాం అనుష్ఠానం చ కర్మణాం. వైశ్యులకు కూడా అధ్యయనము, యజ్ఞము, దానము, నిత్య నైమిత్తిక కర్మల అనుష్ఠానము చెప్పబడింది. ద్విజాతి సంశ్రయం కర్మ తాదధ్యం తేన పోషణం క్రయ విక్రయజైర్వాపి ధనై కారోద్భవేన వా. దానం చ దద్యాశ్చూద్రోపి పాకయజ్ఞైర్యజేత చ పిత్ర్యాదికం చ వై సర్వం శూద్రః కుర్వీత తేన వై. ఇక శూద్రులు ద్విజ శుశ్రూష వారి సేవనముతోనే లభించిన ధనముతో తనను తాను పోషించుకొనవలెను. ఆపద సమయంలో క్రయ విక్రయాది వ్యాపారముతో, వడ్రంగి మొదలగు శిల్పకర్మతో కానీ జీవనమును పొందవలెను. శూద్రుడు కూడా దానము చేయవలెను. పాకయజ్ఞములతో పిత్రాది కర్మలను ఆచరించవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ద్విజాతీతి శూద్రస్య కర్మ ద్విజాతి సంశ్రితం తశ్చు శ్రూషారూపం తాదర్థ్యం తశ్చేషత్వం చ తే తద్విజశుశ్రూది జన్యధనేన ఆత్మపోషణం ముఖ్యం ఆపదితు వాణిజ్యేన తక్షాధికారు వృత్యోత్పన్నధనేన వా. శూద్రస్య ద్విజశుశ్రూషాతయా జీవన్ వణిగ్భవేదిత్యాది స్మృతేః. విష్ణుచితే వ్యాఖ్యకు అనువాదం. ద్విజాతీతి శూద్రుని కర్మ ద్విజాతి సంశ్రితం అనగా ద్విజమశ్రూష రూపం. తాదర్థ్యం ద్విజులకు శేషత్వం అనగా సేవకత్వం. ఇట్లు ద్విజ శుశ్రూషాదుల వలన లభించిన ధనముతో ఆత్మపోషణము ముఖ్యము. ఇక ఆపదలు వాణిజ్యముతో, వడ్రంగి మొదలగు శిల్పవృత్తులతో కలిగిన ధనముతో కానీ బ్రతకబలెను. శూద్రునకు ద్విజ శుశ్రూష. దీనిలో బ్రతకజాలకుంటే వ్యాపారము చేసుకునవచ్చును అనున్నది స్మృతి వచనము.
విష్ణుచిత్తీయ వ్యాఖ్యా దానం చేతి పాకయజ్ఞైః అల్పయజ్ఞైః వైశ్వదేవాద్యైర్నమస్కారైకమంత్రై లౌకికానాం పాకయజ్ఞశబ్ద ఇత్యాపస్తంభः నమస్కారేణ మంత్రేణ పంచయజ్ఞాన్న హాపయేదితి యాజ్ఞవల్క్యః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇక దానంచ అని పాకయజ్ఞై అనగా అల్పయజ్ఞములతో అనగా వైశ్వదేవాదులతో నమస్కారము మాత్రమే మంత్రముగా ఆచరించవలేను. లౌకికులకు పాకయజ్ఞ శబ్దము నమస్కారపరము అని ఆపస్తంభుడు. నమస్కార యజ్ఞ మంత్రముతోనే పంచయజ్ఞములను విడువరాదు అననది యాజ్ఞవల్క్య మహర్షి చెప్పి ఉన్నారు. భృత్యాది భరణార్థాయ సర్వేషాం చ పరిగ్రహ ఋతుకాలాభిగమనం స్వదారేషు మహీపతే. భృత్యాదులను పోషించుటకే అందరూ పరిగ్రహము చేయవలను. ఋతుకాలమున తన భార్యను సంగమించుట అందరికీ ధర్మము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య భృత్యాదీతి పరిగ్రహ అన్యైరస్వీకృతానాం తృణకాష్టాదీనాం స్వీకారః సతు సర్వేషాం వర్ణానాం సాధారణః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. భృత్యాది అని పరిగ్రహ అనగా ఇతరులు స్వీకరించని తృణకాష్టాదులను స్వీకరించుట. ఇది సకల వర్ణములకు సాధారణ ధర్మము. దయా సమస్త భూతేషు తితిక్షానాతిమానిత సత్యం శౌచమనాయాసో మంగళం ప్రియవాదిత మైత్ర్యస్పృహ తథా తద్వత్ అకార్పణ్యం నరేశ్వర అనసూయా చ సామాన్య వర్ణానాం కథితా గుణాః. సకల ప్రాణుల యందు దయా ఓర్పు అతి గర్వము లేకుండుట, సత్యము శౌచము ఆయాసమును పొందకుండుట, మంగళమును ప్రియముగు మాటలాడుట, సర్వభూత మైత్రి ఆశ లేకుండుట, పిసినారితనము లేకుండుట, ఎదుటివారి గుణముల యందు దోషమును ఆరోపించకుండుట ఇవి సకల వర్ణములకు సాధారణ ధర్మములు. ఆశ్రమణానాం చ సర్వేషాం ఏతే సామాన్య లక్షణ గుణాం సదాపి ధర్మాంస విప్రాదీనామిమాన్ శృణు. ఇంతవరకు చెప్పిన లక్షణములు సకల ఆశ్రమాలకు సామాన్య లక్షణములు. ఇక ఇప్పుడు విప్రాదులకు గుణములను ధర్మములను వినుము. క్షాత్రం కర్మ ద్విజస్యోక్తం వైశ్యకర్మ తదాపది రాజన్యస్య చ వైశ్యోక్తం శౌద్రకర్మణ చైతయోః. ఆపదలో ద్విజునకు క్షత్రియ కర్మ వైశ్యకర్మ చెప్పబడినది. రాజులకు ఆపదలో వైశ్యకర్మ చెప్పబడినది. కానీ బ్రహ్మ క్షత్రియులకు ఆపదలో కూడా శూద్రకర్మ చెప్పబడలేదు. వైశ్యులకు శూద్రకర్మ చెప్పబడినది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య క్షాత్రమితి ఆపదితో బ్రాహ్మణస్య క్షాత్రం కర్మోక్తం రాజన్యస్య వైశ్యం కర్మ శౌద్రం కర్మ వైశ్యోక్తం ఏతయోర్బ్రాహ్మణ రాజన్యయోర్న చోక్తం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. క్షాత్రం అని ఆపదలో బ్రాహ్మణునకు క్షత్రియ కర్మ చెప్పబడినది, రాజులకు వైశ్యకర్మ చెప్పబడినది, వైశ్యులకు శూద్రకర్మ చెప్పబడినది. ఇక బ్రాహ్మణ క్షత్రియులకు శూద్రకర్మ చెప్పబడలేదు. సామర్థ్యే సతి తత్యాజం ఉభాభ్యామపి పార్థివ తదేవాపది కర్తవ్యం న కుర్యాత్ కర్మసంకరం. సామర్థ్యమున్నప్పుడు బ్రాహ్మణ క్షత్రియులు ఆపద ధర్మమును త్యజించవలెను. ఆపదలో చేయవచ్చును కానీ సంకరము చేయకూడదు. ఇంకొంత బ్రాహ్మణ కర్మ కొంత క్షత్రియ కర్మ చేయరాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సామర్థ్య ఇతి ఉభాభ్యాం బ్రాహ్మణ రాజన్యాభ్యాం సామర్థ్యే సతి శక్త్యౌ సత్యాం తథాపత్కర్మత్యాజ్యం శక్తస్యానుకల్పాశ్రయా అసక్తస్య ముఖ్యకల్పనిబంధశ్చ కర్మసంకరః వృత్యోర్వృతికరో వా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సామర్థ్యాన్ని ఉభాభ్యామనగా బ్రాహ్మణ క్షత్రియులతో సామర్థ్యముండగా ఆపద కర్మను త్యజించవలేను. శక్తి ఉన్నవాడు ఆపద ధర్మమును ఆశ్రయించుట, శక్తి లేనివాడు ముఖ్య ధర్మమును ఆశ్రయించుట కర్మ సంకరమనబడుగును. తమ వృత్తికి వ్యతిరేకమే సంకరము అని కానీ చెప్పవచ్చును. ఇత్యేతే కథితా రాజన్ వర్ణ ధర్మామయా తవ ధర్మానాశ్రమిణాం సమ్యక్ బ్రువతో మే నిశామయా. రాజా, ఇట్లు నీకు ఇంతవరకు వర్ణధర్మములను చెప్పితిని. ఇక ఇప్పుడు ఆశ్రమ ధర్మాలను చెబుతాను వినుము. ఇది శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే తృతీయాంశే అష్టమోऽధ్యాయः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.